మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈ రోజున నమ్మకంలోని సప్తమ అనువాకాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దివ్యమైన నామాలతో రూపుదిద్దుకున్న ఈ మంత్ర పాఠాలని అచ్చమైన భక్తి తత్వంతో మనఃపీఠంపై నిలుపుకుంటే మృత్యుంజయని కారుణ్యం పొంగులెత్తుతుందిట. ఆ పరమేశ్వరుని విశ్లేషించటం మన అల్ప సామర్థ్యానికి ఎన్నటికీ సాధ్యం కానే కాదు. విశాలమైన శంకరుని ప్రభావాన్ని మన అజ్ఞానపు మేధాపరిధిలో బంధించలేము. అయితే తీయని భక్తికి శివుడు మన గుప్పిట్లోకి వచ్చేస్తాట. అందులో భాగంగానే ఈ రోజున ఈ సప్తమ అనువాకం యొక్క అర్థాన్ని నేను మీకు పరిచయం చేద్దామని యొక్క చిన్న సంకల్పం మొదలుపెట్టాను. ఎలా ఉంటుందంటే, నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ, నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ, నమో దూతాయ చ ప్రహితాయ చ, నమో నిషంగిణే చేషుధిమతే చ. భేరీధ్వని రూపములో ఉన్న శబ్దరూపునికి, యుద్ధములో వెనుదీయక శత్రు భయంకరుడైన వానికి, శత్రువుల బలాబలములను తెలుసుకొనుటలో సమర్థుడైన వానికి నమస్కారం. దూతల రూపములో ఉన్నవానికి, ప్రభువు హితమును కోరు రాయబారుల రూపములో ఉన్నవానికి, ఖడ్గమును అమ్ముల పొదిని ధరించి ఉండు రుద్రునికి నమస్కారం. నమస్తే క్ష్ణేశవే చాయుధినే చ, నమస్వాయుధాయ చ సుధన్వనే చ, నమశ్రుత్యాయ చ పథ్యాయ చ, నమః కాట్యాయ చ నీప్యాయ చ. అంటే వాడి అయిన బాణములు, అనేక ఆయుధములు ధరించిన రుద్రునికి నమస్కారం. మంగళకరమైన ధనుస్సుని ధరించు రుద్రునికి నమస్కారం. కాలి బాటలలో తిరుగువానికి, రాజమార్గములలో సంచరించువానికి నమస్కారం. నదుల నీటిపాయల, సెలయేళ్ల జలపాతముల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం. మరి యొక్క భాగం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. నమస్సోద్యాయ చ సరస్యాయ చ, నమో నాద్యాయ చ వైశంతాయ చ, నమః కూప్యాయ చ వట్యాయ చ, నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ, నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. బురద నేలలలోనూ కొలనులోనూ ఉన్న రుద్రునికి నమస్కారము. నదులలోనూ చిన్న చిన్న కాలువలలోనూ చెరువులలోనూ ఉన్న రుద్రునికి నమస్కారం. బావులలోనూ నీటి గుంటలలోనూ, వర్షపు నీటిలో, వర్షించని నీటిలో అంటే కొబ్బరి నీరు, పళ్ళరసము వంటి వాటిలో ఉన్న రుద్రునికి నమస్కారం. మేఘములందున్న జలరూపునికి, మెరుపుల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం. నమ ఈద్రియాయ చాతప్యాయ చ, నమో వాత్యాయ చ రేష్మియాయ చ, నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. శరత్కాలమునందలి మేఘములలో, ఎండ కాయుచు వర్షించని మేఘమునందున్న రుద్రునికి నమస్కారం. గాలివానల, తుఫానులలో ఉన్నవానికి, ప్రళయ కాలమునందున్న జలరూపములో ఉన్న రుద్రునికి నమస్కారం. గోవులు మొదలగు పశువులను, గృహములను నిర్మించుకొని భూమిని రక్షించు రుద్రునికి నమస్కారమని ఈ సప్తమ అనువాకం యొక్క అర్థం. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.